మళ్ళీ ఒక అవకాశం కల్పిస్తున్నాను. మీకెవరికైనా ఇక్కడ భారతదేశంలో ఉండడం ఇష్టం లేకపోతే వెంటనే మీ డీటెయిల్స్ పెట్టండి. మీ డీటెయిల్స్ ఆర్టీవీ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆర్టీవీ మీకు ఒక బాధ్యత ఏం తీసుకుంటుందంటే మిమ్మల్ని అందరికీ క్షేమంగా మీ దేశాలకు పంపించేస్తాం. మిమ్మల్ని ఏమేమి ఇబ్బంది పెట్టాం, మీరు వెళ్ళిపోండి. కానీ ఇక్కడ నుండి మా పైన కుట్రలు చేస్తాం, మీకు వెన్నుపోటు పొడుస్తాం, మీ పైన దాడులకు తెరలేపుతాం, మిమ్మల్ని చంపేస్తాం, మీ రక్తం కళ్ళ చూస్తామంటే కనుక మీరు మాత్రం మా ప్రజల నుంచి మా పోలీసుల నుంచి తప్పించుకోలేరు. చాటుగా ఉండి ఏదో ప్రయత్నం చేద్దామంటే డెఫినెట్గా మా దగ్గర పోలీసులు చాలా కఠినంగా వివరిస్తారు. తెలంగాణ పోలీసులను అర్థం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులను అర్థం చేసుకోండి. సో ఇప్పుడు కేంద్రం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఏ రకంగా అయితే త్రివిధ దళాలకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో ఆ రకంగానే రాష్ట్ర పోలీసులకు కూడా ఈ విషయంలో ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగానే భావించాలి. సో మీ అంతు తేల్చే అవకాశం ఉంది, మీ కుట్రల్ని భగ్నం చేసే అవకాశం ఉంది, మీ యొక్క కుయుక్తుల్ని బట్టబయలు చేసి మళ్ళీ హతమార్చే అవకాశం కూడా ఉంది. మీరు వెంటనే అలర్ట్ అయిపోయి మీ అంతటా మీరు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతే ఓకే, లేదు కాదు కూడదు ఇంకా మేము మారణహోమానికి తెరలేపుతాం, మా టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదని రకమైన కుట్రలు కానీ పడితే కనుక డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్పి మిమ్మల్ని అంతం చూసే అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా కనుక మీ చుట్టూ ఉన్నా వెంటనే సమాచారం అందించండి. మీకు ఎవరికైనా ఉండడం ఇష్టం లేకపోయినా కామెంట్ చేయండి. మేము వాళ్ళందరినీ కూడా సేఫ్గా పంపించేస్తాము. అంటే ఆర్టీవీ మిమ్మల్ని సేఫ్గా వెళ్ళడం కోసం బాధ్యత తీసుకుంటుంది. పోలీసులు కూడా మిమ్మల్ని ఏం కొట్టారో తిట్టారో డైరెక్ట్గా మిమ్మల్ని పంపించేస్తారు. అటువంటి ఒక కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ కొనసాగబోతోంది. 29 రాష్ట్రాల్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. సో మీకు ఎవరిపైన అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నించండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా గమనిస్తూ ఉండండి. సోషల్ మీడియాలో ఉన్న హర్యానాకు సంబంధించిన దేవేందర్ సింగ్ అనేటువంటి ఒక యువకుడు, చదువుకునేటువంటి యువకుడు, కాలేజ్కి వెళ్ళే యువకుడు ఏం చేశాడు తెలుసా? తన ఫేస్బుక్ పోస్ట్లో పిస్తోల్తో ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేశాడు. ఏంటి అన్న అనుమానం వచ్చినటువంటి స్థానికులు కాస్త పోలీసులకు సమాచారం ఇస్తే ఈ దుర్మార్గుడు లావిష్ లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి పాకిస్తాన్ పాపిచ్చి డబ్బు కోసం అలవాటు పడిపోయి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి హర్యానా మిలిటరీ స్టేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, చాలా గోప్యమైన సమాచారాన్ని అక్కడ అందించాడట. పలుమారు పాకిస్తాన్లో కూడా వెళ్ళిపోయి అక్కడ సందర్శించినట్టు అక్కడ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారులతో భేటీ అయ్యాడట. అంటే ఈ రకంగా మన దేశంలో ఉంటూ అక్కడ వారికి సమాచారం చేరవేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సైకలాజికల్గా సోషల్ మీడియా వార్ఫేర్ కూడా తెరలేపే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియాను కూడా గమనించండి. మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైనా అబ్నార్మల్గా ఉన్నా, అక్వర్డ్గా ఉన్నా, వాళ్ళ మూమెంట్స్ ఏదైనా మీకు డౌట్ఫుల్గా అనిపించినా వెంటనే వాళ్ళ సమాచారం ఇచ్చండి. ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నాగేంద్రరావు కేవీ అని ఏం కామెంట్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలామంది స్లీపర్ సెల్స్ అక్రమంగా వచ్చిన వారు చాలామంది ఉంటారు అని చెప్తున్నారు. ఎస్, మీ పైన కూడా బాధ్యత ఉంది. సో మీరు కూడా వాటిని కనుగొనండి. మీకు ఏదైనా అనుమానం ఉంది, ఎవరిపైన కనుక అనుమానం ఉంది వారు ఇతర దేశస్తులు ఇక్కడ అక్రమంగా ఉంటున్నారు, వారికి ఎటువంటి అథెంటిక్ డాక్యుమెంట్స్ లేవు అనుకుంటే కనుక వెంటనే సమాచారం అందించండి. మరోవైపుగా రైట్ తిరుమల ఫ్లెక్స్ అని చెప్పి ఒక కామెంట్ చేశారు. బాలాపూర్లో థౌజండ్స్లో ఉన్నారు బర్మా అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు. సో అందరినీ మనం అనుమానించలేం. కొంతమంది మన దేశానికి వచ్చి ఇక్కడ ఉపాధి కోసం బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు, పొట్టకొట్టు కోసం ఇక్కడ జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివని చెప్పి అందరినీ మనం అనుమానించలేం. ఎవరైనా కనుక అనుమానంగా ఉంటే వెంటనే వారిని అందరినీ పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా ఇనిషియేట్ తీసుకోండి. నిజంగా వారిపైన అనుమానం మీకుంది అనుకుంటే కనుక తిరుమల ఫ్లెక్స్ ఎవరైతే కామెంట్ చేస్తారో మీరు కూడా ఇనిషియేట్ తీసుకొని వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తారు. సో ఇక్కడ ఆర్కే ఛానల్ సో ఆయన ఏం చెప్పారంటే ప్రతి రాష్ట్రంలో ఉంటారు, కేంద్ర రాష్ట్రాలు కలిసి వలసదారులను తరిమేయాలని చెప్పి ఒక ఆయన కామెంట్ చేస్తున్నారు. ఎస్, నిజంగానే ఇప్పుడు కేంద్రం అదే ఆదేశాలు జారీ చేసింది. 29 రాష్ట్రాల్లో అందరూ ఎవరైతే అక్రమ వలసదారులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర సరైన పత్రాలు లేవో వారందరినీ కూడా గమనించి డిపోర్టేషన్ చేయాలని చెప్పి సూచించారు. సో ఇక ఆయా రాష్ట్రాలకు అధికారులు ఇచ్చిన బెంగాల్ వంటి రాజ్యాలలో ఉపయోగం లేదు, కేంద్రమే కార్డ్ అండ్ సర్చ్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేయాలి. సో నిజంగానే రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చినా కూడా కొన్ని రాష్ట్రాల్లో అక్కడటువంటి రాజకీయ అంటే ఇక్కడ మీరు గమనించండి, ఎప్పుడైతే దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల గురించి మనం మాట్లాడతామో ఐడియాలజిక్ ప్రకారంగా ఈ వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి పార్టీలు అక్కడ ప్రభుత్వాలు కూడా ఐడియాలజికల్గా డిఫెండ్ చేస్తూ ఉండొచ్చు, ఐడియాలజికల్గా విభేదిస్తూ ఉండొచ్చు. కానీ దేశానికి సంబంధించిన అంశమైనప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలి. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు చెప్తున్న ప్రకారంగా దాన్ని మాత్రం ఏకీభవించు. ఎందుకంటే అక్కడ అది బెంగాల్ అనేది కూడా వెస్ట్ బెంగాల్ కూడా భారతదేశంలో ఒక భాగమే. కాబట్టి అక్కడ కూడా పోలీసులు డెఫినెట్గా కేంద్రం ఆదేశాలు జారీ చేసినటువంటి ఆదేశాలు పాటించాల్సిందే, ఆ రాష్ట్రాలు కూడా పాలించాల్సిందే. సో ఇక్కడ మా విజయనగరంలో ఆర్టీవీ వాళ్ళు ఒక స్టింగ్ ఆపరేషన్ చేయాలి. విజయనగరంలో గత కొన్నేళ్లుగా ముస్లిమ్స్ కొత్త మొహాలు కనబడుతున్నాయి, పువ్వులు అమ్ముతూ రకరకాల బిజినెస్లు చేస్తూ ఉన్నారు. సో మీకు ఎవరిపై అనుమానం డెఫినెట్గా సమాచారం అందించండి, పోలీసులకు సమాచారం అందించండి. మీకు ఎవరిపై అనుమానం ఉంది, అక్కడ ఎవరైనా అనుమానంగా ఉన్నారు, ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే కనుక డెఫినెట్గా ఆర్టీవీ అక్కడ అందుబాటులో ఉంటుంది. మీకోసం స్టింగ్ ఆపరేషన్ చేస్తారు. డెఫినెట్గా మీకోసం స్టింగ్ చాలా చోట్ల ఇటువంటి మా ఆర్టీవీ తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగున విస్తరించి ఉంది.
మీరు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీవీ అక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఆర్టీవీ రిపోర్టర్లు, ఆర్టీవీకి సంబంధించిన ప్రతినిధులు ప్రతి చోట ఉన్నారు కాబట్టి వారంతా కూడా దేశానికి సంబంధించిన అంశాలు మీరు గమనించండి. ఏ తెలుగు మీడియా చేయటువంటి ఒక సాహసాన్ని, ప్రతి మినిట్ అప్డేట్ని మీకు అందించే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. నిమిషాన్ని మీకు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాం. అటు ఎటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది, భారత్ నుంచి ఎటువంటి తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నాం, భారత ఆర్మీ ఎటువంటి సత్తా చాటింది, ఆపరేషన్ సింధూర్, ఇలా నిత్యం మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేశాం. కాబట్టి డెఫినెట్గా మేము మీకు అందుబాటులో ఉంటాం. అడుగడుగున విస్తరించిన ఆర్టీవీ ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు. సో వారిని సంప్రదించండి. మీకు ఎవరిపై అనుమానంగా ఉంది అంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డెఫినెట్గా అక్కడికి వచ్చి మా వంతుగా మేము స్టింగ్ ఆపరేషన్ లాంటిదా లేకపోతే అక్కడ ఏం చేయాలో మేము కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. సో విజయవాడ తెనాల్లో కూడా ఉన్నారు పోలీసు వారు, సర్చింగ్ చేయాలని చెప్పి ఒకరు చెప్తున్నారు. సో ఈ మధ్య మంచిర్యాలలో కూడా, అంటే వివిధ ప్రాంతాల వారిగా వారంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరిపై అనుమానం ఉందనేది వాళ్ళ ప్రాంతాల వారిగా చెప్తున్నారు. సో మీ అందరికీ అనుమానం ఉంది కాబట్టి ప్లీజ్ మీరు అందరూ ఒక పని చేయండి. మీకు ఎవరిపైన అనుమానం ఉంది అని అంటే పోలీసులకు సమాచారం అందించండి. పోలీసులు ఆ విషయం చూసుకుంటారు. ఇప్పుడు కేంద్రం నుంచి కూడా పక్కాగా ఆదేశాలు వచ్చాయి కాబట్టి తప్పకుండా వాళ్ళు సహకరించాల్సిందే. డెఫినెట్గా పోలీసులు పని చేయాల్సిందే, కేంద్రం నుంచి ఆదేశాలను పాటించాల్సిందే. కాబట్టి తప్పకుండా అవి జరుగుతాయి. సో మీకున్న అనుమానం ఏంటి, డెఫినెట్గా అక్కడ కంప్లైంట్ ఇవ్వండి. సో ఇక్కడ ఇంకొక కామెంట్ ఏంటంటే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల పేర్లు పెడుతూ ఆయన కూడా శిక్షణ అటువంటి ఒక కామెంట్ వచ్చింది. సో కొన్ని ఏరియాస్, హైదరాబాద్లోని కొన్ని ఏరియాస్లో కామెంట్ చేసి అక్కడ వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నారు ఆయన. సో ఇక్కడ ఎస్ మామిడి గౌర్ నాయుడు థ్యాంక్ యూ ఆర్టీవీ అంటున్నారు. ఎస్ మేము మీకోసం మీకు సంబంధించిన అంశాలు మీకు వార్త చేరవేయడంలో ఎంతటికైనా ముందుకు వెళ్తాం. ఎటువంటి అంశాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. సో డెఫినెట్గా అట్ ది సేమ్ టైం నరేంద్ర మోదీ మీద తప్పుడు పోస్టులు పెట్టారు, వారిని ఏం చేయాలి చెప్పండి. ఎస్ నిజంగా ఈ సమయంలో పొలిటికల్గా వదిలేయండి, పొలిటికల్గా రాజకీయ పరంగా బీజేపీని కాంగ్రెస్ విభేదించడమా లేకుంటే కాంగ్రెస్ బీజేపీని విభేదించడమా ఇంకేదైనా ఉన్నాయంటే కనుక వదిలేయండి. కానీ దేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ను విభేదించిన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విషయాలైనా కూడా ఎవరైనా కనుక తప్పుగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారంటే వాళ్ళని కూడా గమనించండి. డెఫినెట్గా మీరు సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా ఎవరైనా పోస్ట్ పెట్టారా, పాకిస్తాన్కి సపోర్ట్గా ఎవరైనా పోస్ట్ పెట్టారా? ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఆర్టీవీ లైవ్లో కూడా స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు దేశానికి ప్రమాదమా అని అంటే డేంజర్గా మారారా అంటే 99% మంది అవును డేంజర్గా మారారు అని చెప్తున్నారు. కానీ ఆ 1% మంది ఎస్ వాళ్ళు డేంజర్ కాదు అంటున్నారు. అంటే ఇటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏముంటుందనంటే బేబీ వాళ్ళు సెక్యులర్గా ఉంటే ఉండొచ్చు, కానీ స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మనకు డేంజరా కాదా అంటే కాదు అని చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా బహుశా ఆ స్లీపర్ సెల్స్గా మారిన వాళ్ళు లేదంటే స్లీపర్ సెల్స్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. అటువంటి వారిని గుర్తించండి, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారు గుర్తించండి. అటువంటి వారందరినీ కూడా డెఫినెట్గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించండి. సో అట్ ది సేమ్ టైం పొలిటికల్గా సినారీ వదిలేద్దాం. మన దేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు అన్ని పార్టీలు కలగలిపి అఖిలపక్షం ఏ రకంగా అయితే భేటీ అవుతుందో ఆ రకంగానే పబ్లిక్ అందరూ కూడా ఐడియాలజీ పక్కన పెట్టి కొన్ని రోజుల పాటుగా మనం సంయమనంగా ఉండాల్సిందే, కలిసికట్టుగా ఉండాల్సిందే. వైజాగ్లో కూడా ఉన్నారు సార్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో కరీంనగర్లో ఖచ్చితంగా ఉన్నారు సార్, స్టింగ్ ఆపరేషన్ చేయండి అంటున్నారు. నేను అదే అంటున్నా, మీకు ఎవరిపై అనుమానం ఉంటే వెంటనే మీ దగ్గర సమీపంలో మా ఆర్టీవీ ప్రతినిధులు ఉన్నారు, వారికి సమాచారం అందించండి. డెఫినెట్గా నిజంగా అటువంటి వారు ఉన్నారు అంటే కనుక మేము స్టింగ్ ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అటువంటి వారు ఉన్నారంటే కనుక డెఫినెట్గా వారిపైన పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగా కనుక వారిపై కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేదు, మేము భయపడిపోతున్నాం, మాకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడానికి ఇష్టం లేదు, లేకపోతే మేము కూడా వెనకడుగు వేస్తున్నామంటే కనుక మీరు మా ఆర్టీవీకి సమాచారం అందించండి. మీరు డీటెయిల్స్ పెట్టండి, ఆర్టీవీ రిపోర్టర్ సంప్రదించండి. మీ తరపున మేము వెళ్ళి ఆ పోలీసులకు సమాచారం అందిస్తాం. అట్ ది సేమ్ టైం వారికి సంబంధించినటువంటి ఆ స్టింగ్ ఆపరేషన్ లేదా అక్కడ జరిగేటువంటి పరిణామాలు మొత్తం కూడా పబ్లిక్ని అలర్ట్ చేయడంలో మా బాధ్యత కూడా ఉంటుంది. అందుకే పదే చెప్తుంది ఒకటే, మీ చుట్టూ ఉన్నారని పదే చెప్తున్నా. మీరు ఆర్టీవీని ప్రతిసారి కూడా చూస్తూనే ఉన్నారు, ప్రతి దాంట్లో కూడా స్లీపర్ సెల్స్ని ఉన్నాయని చెప్తూనే ఉన్నాం. సో అటువంటి వాటిని మీరు గమనించండి. సో 1% వాళ్ళు ఎవరైనా మొన్న తీసుకుపోయేది. సో ఇక్కడ అదే అంటున్నా నేను, 1% వాళ్ళు ఎవరు అయి ఉంటారని చెప్పి జగదీష్ అనే వ్యక్తి కామెంట్ చేశాడు. 1% వాళ్ళు ఎవరై ఉంటారు తెలుసా? స్లీపర్ సెల్స్గా ఉన్న వాళ్ళే. స్లీపర్ సెల్స్గా ఎవరైతే మారిపోయారో స్లీపర్ సెల్స్గా ఉన్న వాళ్ళే ఈ 1% వాళ్ళు. స్లీపర్ సెల్స్కి సహకరిస్తున్న వాళ్ళు ఈ 1% వాళ్ళు. స్లీపర్ సెల్స్గా మారిపోయి ఇక్కడ మారణ హోమం క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ 1% వాళ్ళు. ఎవరైతే 1% వాళ్ళుగా ఇక్కడ కామెంట్ చేస్తున్నారో, పోల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా మన భారతదేశానికి ముప్పు. సో వెంటనే వాళ్ళని పసిగట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో ఒకవేళ కనుక నాకే అవకాశం ఉండి ఆ పోల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారని కనుక నేను తెలుసుకోగలిగితే, నాకు అటువంటి ఆప్షన్ ఉండదు ఇక్కడ. ఒకవేళ కనుక నేను తెలుసుకోగలిగితే డెఫినెట్గా వారందరిపైన నేను పోలీసులకు ఫిర్యాదు చేసేవారు, వారందరి అంతు తేల్చేవాళ్ళం. కానీ మాకు అటువంటి ఆప్షన్ ఉండదు ఇక్కడ. కాబట్టి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు గమనించండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక
వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. అట్ ది సేమ్ టైం ఆర్టీవీ ప్రతినిధులు కూడా మీకు ప్రతి చోట అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సమాచారం అందించండి. అక్కడ లోకల్లో జరిగిన విషయాలపైన ఎప్పటికప్పుడు ప్రజలు అలర్ట్ చేస్తూనే ఉంటాం. అట్ ది సేమ్ టైం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులను కూడా దీనిపైన కొత్త చొరవ చూపే విధంగా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో మీ కామెంట్స్ కంటిన్యూ చేయండి.